సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చారి గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చారి గారు, మొన్న ఈ మధ్య మనం కలిసినప్పుడు ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు మీ ఫ్రెండ్కి సంబంధించిన ప్రస్తావన ఒకటి తీసుకొచ్చారు. విష్ణు గారు, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, మంచి హై శాలరీ ప్యాకేజ్లోనే ఉన్నాడు, ఇప్పటికిప్పుడు తన శాలరీ వదులుకున్నా తన జాబ్ని వదులుకున్నా కూడా తను హ్యాపీగా లైఫ్ లాంగ్ తనకు వచ్చే పెన్షన్తో రాజాలాగా బ్రతకొచ్చు అంటూ కూడా చెప్పారు. తన శాలరీ కూడా ఆల్మోస్ట్ 1 lakh వరకు ఏదో ఉంది. సో ఇప్పటికిప్పుడు జాబ్ వద్దనుకున్నా కూడా లైఫ్ లాంగ్ రాజాలాగా బ్రతకొచ్చున్నారు కదా. ఏంటి, ఎవరు ఆ ఫ్రెండ్, ఏంటి, ఎందుకు అంత రాజాలాగా బ్రతకొచ్చు అంటారు జీవితాంతం? కరెక్ట్ అండి. అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది అంటే వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ స్టోరీ లాగా చెప్పొచ్చు. దీన్ని ఒక కేస్ స్టడీ లాగా తీసుకొని చాలా మంది గ్రో అవ్వచ్చు అండి. యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది, చాలా మంది చూడాల్సిన వీడియో. ఎస్పెషల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు, జాబ్ స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా చూడాల్సిన వీడియో ఇది. అయితే యాక్చువల్గా అంటే మేము 2013-14 టైంలో మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేస్తున్న సమయంలోనే ఎడ్యుకేషన్ ఇచ్చాను నేను. ఇవాళ రేపు ఏమవుతుందంటే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్కి సంబంధించి ఎడ్యుకేషన్ లేదండి. ఎడ్యుకేషన్ మిస్ అయ్యే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎందుకంటే సరిగ్గా ఒక 15-20 years బ్యాక్ ప్రోడక్ట్స్ ఎక్కువ లేవు. డబ్బులు తీసామా, కిసాన్ వికాస్ పత్రిలో పెట్టామా, FDలో పెట్టామా, 5 సంవత్సరాలకు డబుల్ అయిపోయింది, ఆర్డీలో పెట్టుకుని అయిపోయింది. సో ఇప్పుడు ఏమైందంటే ఇన్ఫ్లేషన్, కంట్రీ గ్రోత్, డెవలపింగ్, ఎమర్జింగ్, దీని ద్వారా చాలా ప్రోడక్ట్స్ వచ్చేసాయండి. అసలు రకరకాల ప్రోడక్ట్స్, అసలు కొన్ని సార్లు మనకే అప్డేట్ ఉండదు, అంత స్పీడ్గా ప్రోడక్ట్స్ లాంచ్ అవుతున్నాయి. సో మార్కెట్లో నాయిస్, కన్ఫ్యూజన్, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోడక్ట్. ఇప్పుడు బ్యాంక్ వెళ్ళారనుకోండి, సార్ FDలో ఆర్డీలో పెట్టంటారు. LIC ఏజెంట్ కలిసారనుకోండి, సార్ మీకు ఇన్సూరెన్స్, ట్యాక్స్ బెనిఫిట్స్, గ్యారంటీడ్ లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఇలాంటిది వస్తుందంటే LIC ఈజ్ ద బెస్ట్ ప్లాన్ అంటాడు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ కలిస్తే, సార్ ప్రాపర్టీలో వచ్చినంత రిటర్న్ మీకు ఇంకెక్కడ వర్కౌట్ అవుతుంది, ప్రాపర్టీలో పెట్టండి అంటాడు. ఇంట్లో గోల్డ్ కొనమంటారు, ఫ్రెండ్ని అడిగితే స్టాక్స్ కొనమంటారు, మ్యూచువల్ ఫండ్స్. అసలు చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ అయిపోయిందండి. సో ఇవన్నిటి కన్ఫ్యూజన్ని మనం స్టాప్ చేయాలి అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ చేసింగ్, మనం ప్రోడక్ట్ల వెనకాల చేజ్ చేయడం కంటే నాకేం కావాలి, నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను, అసలు నాకేం కావాలి అనేది పట్టుకున్న రోజు మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. యాక్చువల్గా నేను మా ఫ్రెండ్కి ఏం చేశానంటే, మీరు అన్నట్టు యాక్చువల్గా హై క్లాస్ ఏం కాదని, చాలా లో క్లాస్ అంటే బిలో 1 lakh శాలరీ అంటే ఇప్పుడు చాలా చిన్న లోయర్ ఇన్కమ్ గ్రూప్ అన్నట్టు యాక్చువల్గా. ఓకే, అయితే ఈ ఎడ్యుకేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో దట్ ఆయన ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడు. సరిగ్గా 10 yearsలో మంచి రిజల్ట్ ఇవ్వాలి కనిపిస్తుంది. నిజంగా మీరు అన్నట్టు రాజాలాగా బ్రతకొచ్చు అనమాట. మీకు ఆ ప్రాసెస్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అసలు ఈ 10 yearsలో ఏం జరిగింది, తనకి అడ్వాంటేజ్ ఎలా వచ్చిందని చెప్తాను చూడండి. 100 పుస్తకాలు చదివి ఏమీ ఇంప్లిమెంట్ చేయని వాడికంటే, ఒక్క పుస్తకం చదివి, అది మంచి పుస్తకం చదివి దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడే గొప్పవాడు. గుర్తుపెట్టుకోండి, 100 పుస్తకాలు చదివి ఏమీ ఇంప్లిమెంటేషన్ చేయని వాడికంటే, ఒక పుస్తకం, మంచి పుస్తకం చదివి దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడు గొప్పవాడు. ఇదే కాన్సెప్ట్ ఇన్వెస్ట్మెంట్లో నేను క్లియర్గా చెప్పాను. ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, అన్ని ప్రోడక్ట్స్ వెనుక కన్ఫ్యూజ్ అయ్యి వెళ్ళకుండా, దీంట్లో ఎక్కువ రిటర్న్ వస్తుంది, దాంట్లో ఎక్కువ రిటర్న్ వస్తుంది కదా, ఒక ప్రోడక్ట్, ఒక ప్రాసెస్ని ఫాలో అవ్వమని చెప్పాను నేను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్కి వచ్చేస్తే ఏమైందంటే, సరిగ్గా 10 సంవత్సరాల క్రితము 13-14 టైంలో ఫస్ట్ ఏం చేశానంటే, ఫ్యామిలీ సెక్యూరిటీ ఒక 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ తీసి పక్కన పెట్టేశాను. అది బేసిక్గా అరౌండ్ పర్ మంత్ 1000 rupees అట్లా వెళ్తుంది ఆయనకి. ఓకే, అండ్ తర్వాత ఒక బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్, కంపెనీ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి తీసేసాం. అండ్ తర్వాత ఒక 3 monthsకి ఎమర్జెన్సీ ఫండ్ అనేది పక్కన పెట్టేశాం. సో ఈ 3 ఉన్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవ్వదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అది స్టాప్ అవ్వకుండా మనల్ని ఏవేవి స్టాప్ చేస్తే వాటిని పక్కన పెట్టేసేయాలి, మనం దాన్ని ప్రొటెక్ట్ చేసి పక్కన పెట్టేసేయాలి. సో దట్ మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది, అంటే మనం వెహికల్ స్టార్ట్ చేసే ముందు హెల్మెట్ ఎట్లాగైతే పెట్టుకుంటాము, సేఫ్టీ గార్డ్స్ అన్ని ఎట్లాగైతే పెట్టుకుంటామో, అట్లా ఈ ఫ్యామిలీ సెక్యూరిటీకి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఈ ఎమర్జెన్సీ ఫండ్ తీసి పక్కన పెట్టాం. తర్వాత
ఆయన ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆయనకున్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే తనకు ఒక ఓన్ హౌస్ ఉందండి, యాక్చువల్గా హోమ్ లోన్ లేదు. దట్ వాజ్ ఎ వెరీ గుడ్ అడ్వాంటేజ్. ఓకే, అండ్ 65,000 per month శాలరీ వచ్చేదండి ఆయనకి. ఒకటి సింగిల్ పర్సన్ వర్కింగ్ ఇన్ ద ఫ్యామిలీ, చిన్న పిల్లలు ఉన్నారు ఆయనకి అప్పుడు. అండ్ అరౌండ్ 65,000లోంచి ఒక 20-25,000 ఇంటి ఖర్చులు పక్కన పెట్టేసి 40-45,000 ఇన్వెస్ట్ చేసేవాడు. మాకు అది బాగా నచ్చింది. దట్ వాజ్ అడ్వాంటేజ్. అంటే చెప్పకపోయినా ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్, ఆ మెథడ్ని ఫాలో అవుతున్నాడు. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే నేను చెప్పినట్టు ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ ఇవన్నీ లేవు. మేము స్లోగా ఫస్ట్ మేము చేసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అంతకుముందు ఆయన ఆర్డీలు, చిట్టీలు వేసుకోవడాలు ఇవన్నీ చేసేవాడు, చిన్న చిన్న ల్యాండ్ కొనుక్కోవడాలు ఇవన్నీ చేసేవాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 years టార్గెట్ పెట్టి ఇనీషియల్గా ఒక ₹1 కోటి కార్పస్. బేసిక్గా ఒక సింపుల్ ఫార్ములా ఏంటంటే, మీరు నెక్స్ట్ 10 yearsలో ₹1 కోటి అక్యుములేట్ చేయాలి అంటే ఎట్ ద రేట్ ఆఫ్ 12% రిటర్న్ మంత్లీ 43,000 ఇన్వెస్ట్ చేయాలండి. సో ఈ ఫార్ములా ఫాలో అయ్యి జస్ట్ ఇనీషియల్ సబ్జెక్ట్ అదంతా కూడా చెప్పాం. ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ విషయానికి వస్తే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి తెలియదు, ఎస్ఐపి అంటే ఏంటి తెలియదు, ఎస్టీపీ అంటే ఏంటి తెలియదు, ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటి తెలియదు. కూర్చోబెట్టి క్లియర్గా ఎడ్యుకేషన్ చేయడం స్టార్ట్ చేశాం. సో ఓవరాల్గా ఎస్ఐపి, ఎస్టీపీ, ఎస్డబ్ల్యూపీ అన్నీ క్లియర్గా అర్థం చేసుకొని ఆయనకు ఒక చిన్న కన్సర్న్ ఉండే ఏంటంటే, నా శాలరీ ఎక్కువ పెరగదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన అన్నది కరెక్ట్, ఎందుకంటే 10 years బ్యాక్ 65,000 శాలరీ ఉంది. ఇవాళ ఈ మంత్ కూడా ఆయన శాలరీ 90,000 per month. ఓకే, పెద్దగా డిఫరెన్స్ ఏం రాలేదు. ఆయనకు ఆ టైంలో భయం ఏంటంటే, నా జాబ్ ఇన్సెక్యూర్డ్గా ఉంటుంది, ఎప్పుడైనా జాబ్ పోతుంది. సో నేనేం చెప్పానంటే, మ్యూచువల్ ఫండ్స్లో ఇట్స్ కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్ ప్రోడక్ట్. మీరు ఎప్పుడైనా స్టాప్ చేసుకోవచ్చు, మీరు ఎప్పుడైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మీరు ఎప్పుడైనా డిక్రీజ్ చేసుకోవచ్చు, విత్డ్రా చేయొచ్చు, పార్షల్ విత్డ్రావల్ చేయొచ్చు, అక్కడి వరకు కట్టిన డబ్బులన్నింటిలో అలా వదిలేసి అలా కంటిన్యూ చేయొచ్చు. సో ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. ఇలా ఇన్వెస్ట్ చేయమని చెప్పి బాగా ఎడ్యుకేట్ చేసి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. సరిగ్గా 10 సంవత్సరాలలో ఆయన దగ్గర ఉన్న చిన్న చిన్న ల్యాండ్స్ ఇన్వెస్ట్, అంటే వేరే ప్రోడక్టే లేదు, ఓన్లీ ఒకటే ఫోకస్. ఇన్సూరెన్స్ తీసి పెట్టుకున్నాడు, ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ అయింది, ఓన్లీ ఫోకస్, ఓన్లీ వన్ ప్రోడక్ట్. ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. బోనస్ అమౌంట్ వచ్చిందా ఇన్వెస్ట్ చేయి, చిట్ అమౌంట్ వచ్చిందా ఇన్వెస్ట్ చేయి, రెగ్యులర్ మంత్లీ ఇన్వెస్ట్ చేయి, అట్లా చిన్న ల్యాండ్స్. ఓవరాల్గా గత 10 సంవత్సరాలలో అరౌండ్ 75 to 80 lakhs ఆయన పాకెట్ లోంచి ఇన్వెస్ట్ చేశాడు. అరౌండ్ 70-75 lakhs అనుకుంటాం ప్రాబ్లీ. ఓకే, ఇవాళ ఆయన కార్పస్ అక్షరాల 2.2 crores అంటే 2,20,00,000 అయిందనమాట కార్పస్. ఓకే, సో ఆయనకి మంత్లీ శాలరీ 90,000 రూపీస్ వస్తుందండి ఇవాళ. కానీ ఆన్ ద స్పాట్ ఇంకా నేను జాబ్ చేయను, నేను మానేస్తాను అనుకుంటే కనుక 1.5 lakhs per month రెగ్యులర్ ఇన్కమ్ వస్తుందండి మ్యూచువల్ ఫండ్ నుండి. సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ లోంచి పెట్టుకోవచ్చు ఆయన. ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చే శాలరీ, ఎగ్జాక్ట్లీ, ఒక మంచి టీమ్ లీడ్. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ఫాక్ట్ అంతెందుకండి, వేరే ఫ్రెండ్ 10 years బ్యాక్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు, కానీ తనకంటే హీఈస్ వెరీ గుడ్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఆ హెడ్ పైన ఆ భారం అదంతా లేదు. సో 1.5 lakh per month లైఫ్ లాంగ్ ఇన్కమ్. అడ్వాంటేజ్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో ఒకసారి కార్పస్ క్రియేట్ చేసి పెట్టామనుకోండి, రెగ్యులర్ ఇన్కమ్ మీకు ఇస్తూ కార్పస్ కూడా పెరుగుతుంది ఎస్డబ్ల్యూపీలో. ఇది మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం క్లియర్గా. రెగ్యులర్గా ఎవ్రీ మంత్ 1.5 lakh తనకు వస్తుంది, వాళ్ళ వైఫ్కి అలాగే కంటిన్యూ అవుతుంది, వాళ్ళ పిల్లలకి ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా కార్పస్ గ్రో అవుతూ ఉంటుంది అనమాట. అందుకే లాస్ట్ టైం మీకు ఒక 2-3 years బ్యాక్ నేను చెప్పాను, ఇది ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కదండి, సంజీవిని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని మీకు ఒకసారి వీడియో చేశాను. ఓకే, ఇది సంజీవిని లాగా డెత్ లేకుండా పెరుగుతానే ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఈ 10 సంవత్సరాలలో ప్రతి ఒక్క ఇన్వెస్టర్, వ్యూవర్, ఇప్పుడు చూసే ప్రతి ఒక్కరు పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ 10 yearsలలో చాలా ఒడిదొడుకులు వచ్చాయండి. 2016 మార్కెట్ క్రాష్ వచ్చింది, అంటే డిమానిటైజేషన్ అయినప్పుడు. 2020 కోవిడ్ కరెక్షన్ వచ్చింది. 2016 to 20 మధ్యలో మార్కెట్ అసలు ఏమీ పర్ఫార్మెన్స్ లేకుండా ఒక 2 years ఉంది. ఇవన్నీ సిచ్యువేషన్స్లో తను భయపడతా ఉన్నాడు అనమాట. హ్యాండ్ హోల్డ్ చేసుకుంటూ వచ్చాం. ఇవాళ ఫోకస్డ్, అంటే ఇక్కడ ఏమేమి వర్కౌట్ అయింది, ద పవర్ ఆఫ్ ప్లానింగ్ వర్కౌట్ అయింది, ద పవర్ ఆఫ్ అడ్వైస్, అంటే ఒక పక్కన ఒక చేయి పట్టుకొని నడిపించారు. ఓకే, అండ్ ద పవర్ ఆఫ్
మ్యూచువల్ ఫండ్ వర్కౌట్ అయింది, ద పవర్ ఆఫ్ డిసిప్లిన్ వర్కౌట్ అయింది, ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్కౌట్ అయింది. ఇక్కడ ఇవన్నీ వర్కౌట్ అయ్యాయి. ఇవన్నీ వర్కౌట్ అవ్వాలి అంటే కనీసం 10 years మీరు ఆ టైం ఇవ్వాలన్నమాట. సో మీరు అస్తమానం డబ్బు గురించి వర్క్ చేయడం కాదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీరు సంపాదించిన డబ్బు మీ గురించి వర్క్ చేయాలి. సో కరెక్ట్గా అంటే బిలో 1 lakh per month శాలరీ సంపాదించే వాళ్ళే ఇంత కార్పస్ క్రియేట్ చేసి రెగ్యులర్ ఇన్కమ్ ఇంత క్రియేట్ చేయగలుగుతున్నారంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేసే వాళ్ళు, తలా ₹1,00,000 శాలరీ వస్తున్న వాళ్ళు. సో బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వాళ్ళు ఇలా ఉన్నారండి. సో దీన్ని కరెక్ట్గా కేస్ స్టడీగా తీసుకొని వ్యూవర్స్ అందరు కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ అండ్ ఇలాంటి క్వశ్చన్ అడిగినందుకు. యాక్చువల్గా ఇలాంటి కేస్ స్టడీస్ చెప్తే కొంచెం అందరూ మోటివేట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, నమస్తే.